మూడు విషయాలు చాలా సూటిగా చెప్పదలుచుకున్న బీఆర్ఎస్ మిత్రునికి. మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా జలశక్తి మంత్రి గారు ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా మీ ముఖ్యమంత్రి గారు డుమ్మా కొట్టిర్రు 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు డుమ్మా కొట్టడం వల్లనే నీటి కేటాయింపుల్లో వెనుకబడ్డది తెలంగాణ. రెండో విషయము వీరి హయాంలోనే బారాసా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపలనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచిర్రు. దాంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీళ్లు అక్కడ తీసుకుపోవడం కోసం జగన్ ప్రభుత్వం మా యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేస్తుంటే ఏమి కళ్ళుండి కూడా చూడలేని కబోదిలాగా ఉన్నది ఈ తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. మేము భారతీయ జనతా పార్టీగా సోమశిల దగ్గర పోయి జలదీక్ష చేసిన నీళ్లలో కూర్చొని ఇది అడ్డుకోవాలని చెప్పి ఎవడు మాట్లాడలేదు దాని గురించి. ఈ రోజు ముసల్ కన్నీరు గార్చుద్దని చెప్పి నేను మిత్రునికి చెప్తున్నా. రెండో విషయము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పాలమూరులో తట్టెడు మట్టెత్తిపోసిన సంఘటన చెప్పండి కార్యక్రమం. ఇప్పుడు నేను అన్ని చెప్పానన్నా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నేను పాలమూరు రంగారెడ్డి తర్వాత మాట్లాడదాము. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరే కల్వకుర్తి. పిల్లనిచ్చిన మామ ఊరికి పోవాలి నీళ్లు, మాడుగులకు పోవాలి. రేవంత్ రెడ్డి పిల్లనిచ్చిన మామ ఊరు మాడుగుల, ఆ ఊరికి పోవాలి నీళ్లు. పోయినాయా? ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? 2 సంవత్సరాలు కావాలన్నా గా చిన్న కార్యక్రమానికి? ఎందుకు వీరు కూడా అది 30 సంవత్సరాల కింద ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి అయితే లేదు? ఎందుకు పూర్తి అయితే లేదంటే చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారు కనీసం మా పాలమూరు బిడ్డ అనుకుంటే అది కూడా కంప్లీట్ చేస్తలేడు. ఇప్పుడు పాలమూరు బిడ్డ మీరు వీరిద్దరు కానీ వాళ్ళు చెప్తున్నారు కదా పాలమూరు పచ్చబడింది. నేను అదే చెప్తున్నానా. మీరు పాలమూరు రంగారెడ్డిలో ఒక్క బొట్టు నీళ్లు కూడా 1 ఎకరా సింగిల్ ఎకరాకు పారలేదు. గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఏం చేసిండు అర్థం ఉందా? ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారు వచ్చి హడావిడిగా వచ్చి ఒక పంపును ప్రారంభించారు. పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిని మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఒక మోటార్ను ప్రారంభించిండు. రిజర్వాయర్లు కంప్లీట్ కాలేదు, టన్నెల్స్ కంప్లీట్ కాలేదు, కాలువలు కంప్లీట్ కాలేదు. కనీసం పరిహారం కూడా సేకరించిన భూమికి రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కుమ్మర గ్రామంలో ఆయన ప్రారంభించడానికి వచ్చిన రోజే ఆత్మహత్య చేసుకున్నాడు మిత్రుడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మీ కమిషన్లు దండుకొని పోయినరు. మీరు కట్టల మీద కూర్చొని ఇలా అహంకారంతో మాట్లాడుతున్నారు. దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక విషయం తెలంగాణ ప్రజలకు తెలియాలి. పాలమూరు రంగారెడ్డి ప్రారంభించిన రోజు వీరు ఏం చేసింది తెలుసా? ఈ పార్టీలో ఉన్న నాయకులే పోయి ఎన్జిటిలో కేసేస్తే మేము సాగునీటి కోసం కాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది, తాగునీటి అవసరాల కోసం ప్రారంభించడమని ఎన్జిటిలో అఫిడవిట్ ఇచ్చి వచ్చారు అధికారికంగా ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి నీటి కేటాయింపులు? తాగునీటి అవసరాల కోసం 90 టీఎంసీల నీళ్లు వస్తాయా? 7.5 టీఎంసీలు కావాలని చెప్పి అఫిడవిట్ ఇచ్చి వచ్చింది భారత ప్రభుత్వం. ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఎట్లా వస్తాయండి నీటి కేటాయింపులు? చెప్పండి మీరు సమాధానం. మనం ఏం చేసామన్న చర్చ వస్తాయి కదా. అసలు డిపిఆర్ ఆమోదించరండి. డిపిఆర్ ఆమోదించకుండానే జాతీయ హోదా ప్రకటించలేదని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ తో చేసి చెప్పి తెలంగాణ ప్రభుత్వం పైన నీకు ఉన్నటువంటి శీతకన్ను చూపెట్ట. చర్చ ఇది కాదు. 10 ఏళ్ళు ఏం చేసాం చర్చ వస్తుంది కదా. అసెంబ్లీ సమావేశం 1984 కాంగ్రెస్ 13,000 ఎకరాలు ఇచ్చినావు. మేము 3,07,000 ఎకరాలకు ఇచ్చినాం. 2005లో కొబ్బరికాయ పెట్టే కాంగ్రెస్ ఏం చేయలే. 25,000 ఎకరాలకు ఇచ్చిన అదేవేళ మీరు ఏం చేసినారు కదా గిజ్ చేసినామని చెప్తున్నా నేను. ఏం చేయకపోతే పాలమూరు పచ్చగట్టబడ్డది. ఏం చేయకపోతే వలసల జిల్లా ఎందుకు మన రివర్స్ వలసలు వచ్చినాయి?
ప్రైవేటైజేషన్ నువ్వు పెట్టింది కాదు. నీవేం మాట్లాడతావు? అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఒక్కటి